హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్టీ టేల్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గ్రేవీ అనేది తయారు చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసేయండి. ఫస్ట్ నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. దాంట్లోనే పట్టా లవంగం అనేటివి యాడ్ చేసేసాను. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక 4 పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసాను. ఈ ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా వేగిపోవాలి. ఇలా మనకి ఆనియన్స్ అనేటివి బాగా వేగాక 2 స్పూన్స్ వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాము. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటాము. తర్వాత అందులోనే ఒక 3 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇవి కూడా బాగా ఒక 15 మినిట్స్ వరకు లేదంటే 12 మినిట్స్ వరకు మనకి బాగా ఫ్రై చేసుకుంటాము. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోని మనము ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు కారపొడి, అలాగే 2 స్పూన్స్ వరకు ధనియా పొడి నేనైతే యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుంటాము. ఈ మసాలాలన్నీ ఎర్రగడ్డ టమాటా పేస్ట్కి పట్టేలాగా. తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 3 గ్లాసెస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రొయ్యలకి పసుపు అంటించి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టాను. వాటిల్ని ఈ ఆనియన్ టమోటా మిక్చర్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ రొయ్యలన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఆ మసాలా అన్నీ ఆ రొయ్యలకి పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకుంటాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనము ఇందులో ఒక చిటికెడంతా పసుపు అనేది యాడ్ చేస్తామండి. ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనం రొయ్యలకి ఆల్రెడీ పసుపు పట్టించాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను పసుపు కూడా యాడ్ చేసేసి ఒక మూత పెట్టి ఒక 20 to 25 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటాను మీడియం టు హై ఫ్లేమ్లో. తర్వాత నేను ఒక 25 మినిట్స్ వరకు కుక్ చేసి తీసాను. మీరు ఒకసారి గెంటుతో తుంచండి. అవి తునిగాయి అంటే అవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే మనకి. సో మీరు చెక్ చేసుకొని అది ఎంత టైంలో అయితే ఉడుకుతాయో మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకుందాము. అంతే, చాలా ఈజీగా మనకి ఈ ప్రాసెస్ అనేది అయిపోతుందండి. రొయ్యల గ్రేవీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.